కోరు భార్య భర్తలు ఉన్నారు, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అల్లార ముద్దుగా పెంచుకున్నారు. జీవితం మనం అనుకున్నట్లు జరగదు. బండలు ఓళ్ళు అయితే ఓళ్ళు బండలు అవుతాయి. ఈ పిల్లవాడు 5వ తరగతి చదివే దినాల్లో వాళ్ళ నాన్న అకస్మాత్తుగా చనిపోయాడు. తల్లి ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో మనసం పట్టింది. ఇక నా బ్రతుకు వ్యర్థమే, మా ఇంటి లేకుండా నేను ఎలా ఉండగలను అని అంగలార్చింది, ఘోషించింది, బద్దలైటట్టు ఏడ్చింది. ఉదయం ఇరుగు పొరుగు వారు వచ్చామని ధైర్యపరిచినారు, లేవనెత్తినారు, కూర్చుని పెట్టినారు. అలాగూ కుమారుని కొరకు బ్రతకమా, కుమారునిలోని భర్తను చూసుకొని పిల్లవాని కొరకు బ్రతకన్నారు. అలాగే బ్రతకడము ఆరంభించింది. కొంతకాలం అయిన తర్వాత భర్త లేడు కదా, సంపద కష్టమైపోయింది. ఆమె పోషణ, పిల్లవాని పోషణ, బట్టలు, పిల్లవాని స్కూల్లో ఫీజులు ఇవన్నీ కష్టమైనాయి. ఒకసారి స్కూల్లో ఫీజు కట్టే అవసరం అంతే అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు, మమ్మీ స్కూల్లో ఫీజు కట్టాలా డబ్బులు అని. వాళ్ళమ్మ సరదాగా బాధ దిగమింగుకొని తల్లి యేసుప్రభు వారికి ఒక ఉత్తరం రాయింది. ఇక్కడ రాయాలా? అప్పుడు కార్డ్స్ ఉండే, ఫోన్ లేవు కదా. 25 పైసలు ఇస్తే పోస్ట్ ఆఫీస్లో కార్డు ఇచ్చేవాడు. కార్డు తీసుకుని వచ్చినాడు. ప్రియమైన యేసుప్రభు నా తండ్రికి నీ కుమారుడు రాయటేమనగా, నేను 5వ తరగతి చదువుతున్నాను, స్కూల్లో కట్టడానికి ఫీజు నాకు